దేవుడి సన్నిధిలో నిలబడడానికి దేవుడు సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరము నా జీవితంలో శోధనలు నేను ప్రయాణం చేశాడు. దేవుడు నన్ను కాచి కాపాడి బలపరిచిన దేవునికి వందనాలు. అమ్మడికొట్టి ఉండినప్పుడు నేనే విషయము తెలియదు, ఇంటి విషయం. ప్రార్థనకి వెళ్తాను, రావడము అంత మాత్రము అనే వేరే ఏ విషయం నాకు తెలియదు. కానీ ఆడు దేవుడి సన్నిధిలో వెళ్ళిపోయిన తర్వాత అన్ని విషయములు నేను చేయవలసి వచ్చింది. దేవునికి స్తోత్రము. సంఘ బిడ్డలు అందరూ మా కోసం ప్రార్థన చేసుకున్నారు. అందుకని వందనాలు. ప్రత్యేకంగా మన పిల్లల గురించి స్తోత్రం. ఏ రోజు ఆమెను గుడి చనిపోయారో ఆ రోజు నుంచి పిల్లలందరూ నన్ను మా ఇంటిలో సహాయం చేసినారు. ప్రత్యేకంగా సుజాత మా ఇంటికి వచ్చడం, సహాయం చేయడం, ఆ రోజు నుంచి మాకు సహాయం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన కానీ ఆడు పుచ్చుకోలేదు. దైవదాసుడికి నేను పరిచయం. అలాగా దేవునికి స్తోత్రం. మన అఖిల కూడా మా ఇంటిలో వచ్చి సహాయం చేయడము, ఎప్పుడు మన ఇంటిలో తిరగడము, పిల్లలు చూడడము. అలాగా ఉష కూడా అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని సహాయం చేయడము. అదేవిధంగా సునీత కూడా అప్పుడప్పుడు వచ్చి సహాయం చేయడము. తర్వాత దేవి కూడా కొన్ని సమయంలో సునచన ఎప్పుడప్పుడో మన ప్రసాద్ భార్య కూడా వస్తున్నారు. స్తోత్రం. వారికి అందరికీ నేను కృతజ్ఞత తెలియపరుచున్నారు. నేనే ఎవరు చేస్తే అది చెప్పడం నాకు ఇష్టం, కానీ ఇది చెప్పవలసిన పని అండి. అందుకని నేను చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. చాలా వేదనలు శ్రమలు ఉన్నప్పుడు కృంగిపోయిన సమయంలన్నీ దేవుడి సన్నిధి ఆదుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎలాగ ముందుకు ఒక అడుగు పెట్టాలి అని నాకు తెలియలేదు. ఆ టైంలో దేవుడు నన్ను బలపరిచాడు. సోదరం, నా అక్క, చెల్లి, అన్నయ్య గడిగడికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. ఎప్పుడు నీ అన్నగా కూర్చోకూడదురా, ఎక్కడిక్కడ వెళ్ళడా, వాక్యం చెప్పడా, ప్రార్థన చేయడా, నీ బాగుంటాడా అని అన్ని. అన్నయ్య కూడా మారు మనసు పొందలేదు, కానీ ఆయన కూడా నన్ను చెప్తున్నారు, వెళ్ళరా, వాక్యం చెప్పడా, ప్రార్థన చేయడా అని. అన్నయ్య, అక్క, చెల్లి కూడా ఎప్పుడు నాకు బలపరిచిన మాటలు ఇస్తున్నాను. కానీ నాకు కావలసిన చాలా మందిలో ఒక మాట కూడా, ఒక ఫోన్ కూడా, ఒక మాట కూడా నాకు పిలిచి నన్ను ఓదార్చలేదు. చాలా మందిని నా గురించి మా కోసం ప్రార్థన చేశారు. మా ఇంటికి చాలా మందిలో దైవదాసుడు, దూరదేవురము నుంచి తెలిసిన వాడు అందరు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆంటీ గురించి చాలా మందిలో చెప్తున్నారు సాక్ష్యం. దేవునికి స్తోత్రం. అదన్నీ నేను ఈరోజు చెప్పడానికి ఇష్టపడలేదండి. దేవునికి స్తోత్రం. కానీ కొన్ని విషయములు నేను కలవరపడిపోతున్నాను. టైంలో ఆంటీ ఉన్నప్పుడు నన్ను బలపరచుడు, అది కాదు, ఇలాగ ఉండాలని. నేను ఇప్పుడు నేను ఒంటరితనం ఉన్నాను. సంఘం విషయంలో చాలా విషయంలో నాకు బాధ కలిగిన ఉంటున్నాను. ఇప్పుడు కూడా కొందరు కూడా ఈ కొత్త సంవత్సరం అడుగుపెట్టిన కొందరు మారు మనిషి, కొందరు రక్షణ, కొందరు వాడు చర్చకి రావడం లేదు. ఆడికి ఈ సంవత్సరం మొత్తం దేవుడు మేలు చేశాడు, కానీ ఆ కృతజ్ఞత వారికి లేదు. మనస్సు అదే, అంటే నీ మనస్సు ఎలాగ ఉందో అలాగా దేవుడు నిన్ను దీవిస్తాడు. మీరు అర్థం అవుతున్నారా నాకు తెలియదు. దేవుడు మన మనస్సు చూసుకున్నాడు. మనస్సు ఎరిగిన ఒక దేవుడు, అదే విధంగా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. నీ దేవుడు పరిచర్యలు ఎంత భారం మోసుకున్నారో దానికి తగ్గినట్టుగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు, దీవిస్తాడు. బైబిల్ అలాగా రాయబడింది. అదే నేను చెప్పడానికి ఇష్టపడలేదండి, ఎందుకంటే దేవుడు నాకు ఒక మెసేజ్ మీకు చెప్పడానికి, సంఘానికి చెప్పడానికి ఇచ్చింది.
అది చెప్పాలి, లేకపోతే నేను ఇలాగ చెప్పుకొని వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఈ రాత్రి చెప్పడానికి ఎప్పుడు ముగిస్తానో నాకు తెలియదండి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 10వ వచనం. ఈ రోజున ఆరాధనలు చెప్పిన అదే వాక్యము యోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యం. 2 వాక్యం చదవాలి. యెషయా గ్రంథము 57:10. యెషయా పుస్తకం 57:10. నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది సాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలము తెచ్చుకుంటేవి కనుక నీవు సొమ్మసిల్లలేదు. ఈ రోజు ఆరాధనకి కూడా చదివిన వాక్యం కూడా చదవండి. యోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యం చివరి మాట. 4వ అధ్యాయం చివరి మాట చదివితే చాలు. మీరు విల్లు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది. ఈ 2 వాక్యముల నుండి చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన స్తోత్రం. అంటే యెషయా గ్రంథములు చదివిన వాక్యం మీరు బాగా వినాలి. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన వాక్యం దూర ప్రయాణముల చేత నీవు ప్రయాసపడినను. దూర ప్రయాణము చేత నీ ప్రయాసపడి ఉన్నారు. అందుకే నేను చెప్పిన మాట ఏమనగా, ఇశ్రాయేల్ మిస్రయీములు ఐగుప్తు దేశము నుండి వారు ప్రయాణం చేశారు. బాగా వినాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశము నుండి కానాను దేశములకి ఏం చేశారు? ప్రయాణం చేశారు. కొంతమంది బబిలోను నుండి మళ్ళీ కానాను లేక ఏం చేశారు? ప్రయాణం చేశారు. కొందరు తన విషయం కోసం ప్రయాణం చేసుకున్నారు. కొందరు తన విషయం కోసము దేవుడి మీదే ఆధారపడకుండా వారే చేస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన లేలే చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగిన అంటే కొందరు ఏం చేస్తున్నారు? తన పని కొరకు ప్రయాణం చేసుకున్నారు. ఈ దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడి మీద ఆశ్రయించబడకుండా నీ ప్రయాణం సక్సెస్ అవ్వాలంటే దేవుడి మీద నీ ఏం చేయాలి? ఆధారపడి ప్రయాణం కొనసాగిస్తే అది దీవెనకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన బబిలోను నుండి కొందరు ఏం చేస్తున్నారు? షెర్బాబేలును తోడుగా కొందరు యెరూషలేముకి ఏం చేశారు? ప్రయాణం చేశారు. ఎస్రా పుస్తకం 1వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. వేరే ఒకడు ఎస్రా పుస్తకం 9వ అధ్యాయము 8వ వచనం కూడా. ఎస్రా 1వ అధ్యాయము 3వ వాక్యం. అంటే యూదా దేశంలో ఉన్నవాడు నీ ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి? బయలుదేరాలి, నీ ప్రయాణం చెయ్యాలని చెప్పారు. ఇది 9వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరిచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల చూపు ఉన్నాడు. నిజముగా మేము దాస్యులమైతిమి. అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మల్ని విడువక. అక్కడ రాయబడిన ఒక తెలుగులో పదం లేదనని అనుకున్నారండి. నేను కూడా ఏదో చూసుకొని నేను చెప్తానండి. 9వ అధ్యాయము 8వ వచనములు అక్కడ ఒక మాట ఉందండి. అది 9వ అధ్యాయము దానిలో 8వ వచనములో 9వ అధ్యాయం 8వ వచనములో
ఇప్పుడు ఆ. మా దేవుడు మా నేత్రములకు వెలిగించి అక్కడ రాయబడిన మాట ఏమనగంటే కొంచెము శక్తి ఉన్నది కాబట్టి, ఆ యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచేసి అంటే ఆ ప్రయాణములా ఏం చేయలేదు. ప్రయాణం చేసినప్పుడు వారి జీవితములు ఇప్పుడు ఏమవలేదు, బలహీనత లెక్క రాలేదు. బలహీనకి రాలేని కారణం ఏమంటే ఆ శక్తి ఉన్న కాబట్టి. నీ జీవితమును ప్రయాణం చేయాలంటే నీకు ఒక శక్తి కావాలి. దేవునికి స్తోత్రం. శక్తి ఉంటే మాత్రమే నీ ప్రయాణం కొనసాగిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన అదే మీరు 7వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. 7వ అధ్యాయం 9 యెషయా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం కూడా. మొదటి నెల మొదటి దినమందు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణ హస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. అంటే మొదటి దినముల నుండి ప్రయాణం చేశారు. 5వ నెలకి వచ్చింది. అప్పుడు 5వ నెలకి ఎన్ని నెలలు నడిచారు, ప్రయాణం చేశారు? 4 నెలలు వారే చేశారు, ప్రయాణం చేశారు. ఎందుకంటే వారు 4 నెలల ప్రయాణం చేశారని చెప్తే ఎంత ఉందంటే 1079 కిలోమీటర్ ప్రయాణం చేశారు. హలో, నేను చెప్పిన మాట నీకు అర్థమైందా లేదా తెలియదు. 1079 కిలోమీటర్, దాదాపు 4 నెలల ప్రయాణం చేసినప్పుడు కూడా వారేమవలేదు, త్రోవలేమా పోలేదు, సమ్మెల్సిల్ల పోగలేదు, బలహీన రావలేదు. ఈ 4 నెలల ప్రయాణం బలహీనంగా ప్రయాణం కొనసాగించడానికి ఉన్న కారణం ఏమనకంటే నీకు తెలుసా, దేవుడి శక్తి ఉన్న కాబట్టి. దేవుడి శక్తి ఉంటే నీ ఎన్ని సంవత్సరమైన కానీ నీ ప్రయాణం కొనసాగిస్తా. నీ ఎప్పుడు కూడా ఏమవలేదు, సమ్మర్సిల్లి పోగను. ఎప్పుడు నీ ఏమవుతాడు, సమ్మర్సిల్లి పోగను. ఏంటండి, ఎప్పుడైనా సమ్మర్సిల్లి పోవాలంటే చాలా మందిలో 5 సంవత్సరములు, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 5 సంవత్సరం, 10 సంవత్సరము ప్రయాణం చేసినప్పుడు చాలా మందిలో శక్తిహీనుడు అవడానికి ఉన్నాం. కారణం ఏమనగంటే దేవుడు పోరలేదు. స్తోత్రం కలిగిన గాక. దేవుడి శక్తి ఉంటే ప్రయాణం కొనసాగిస్తా. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. చాలా మందికి ఇప్పుడు ఏం లేదండి. అంటే కొత్త సంవత్సరంకి నీ అడుగు పెట్టడానికి ఈ ప్రయాణం బాగా చెయ్యాలంటే నీకేం కావాలి, శక్తి కావాలి. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. 1079 కిలోమీటర్లు నడిచినప్పుడు వారికి ఏమవలేదు, సమస్యలు రాలేదు. మనకి ఆరాధనకి రావడానికి కొందరికి ఇప్పుడు సమస్యలు అంటే నీకు అర్థమైందా? శక్తి కాదండి, బలహీనుడుగా మారింది. ఆరాధనకి రావడానికి ఆశ లేదు. కొన్ని కుటుంబములు కూడా ఇప్పుడు ఆరాధనకి రావడానికి ఏం లేదు, ఇష్టం లేదు. ప్రార్థన అంటే ఆడికి ఇష్టం లేదు. స్వస్థత కలగాలి కంటే పాస్టర్ గారు కాలు పట్టుకున్నారు. అప్పుడు స్వస్థత కలిగిన తర్వాత డాక్టర్ చెప్పారు 7 రోజు, డాక్టర్ 7 వారంలో ఒక వారం లోపల చచ్చిపోతానని చెప్పిన వాడికి వెళ్ళి ప్రార్థన చేసి విడుదల పొందిన తర్వాత ఆయనకి ఆరాధన వద్దట. ఇంకా నేను ఎవరికి ప్రార్థన చేయను. ప్రార్థన చేయడానికి వచ్చిన వాడికి డబ్బు అడుగుకుంటే చేస్తాను, ఫ్రీగా స్తోత్రం కలిగిన ఆ పని ఆపిసేటంట. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకే నేను చెప్పిన వాడు నీ శరీర జీవించడానికి ఇష్టం ఉంటే నీ ప్రయాణములో బలహీనగా ఆకుండా నీ ప్రయాణం బాగా జరగాలంటే శక్తి పొందుకో, శక్తి పొందుకో, శక్తి పొందుకో. స్తోత్రం కలిగిన. మొదలు చెప్పుతున్న నీ ప్రయాణం నిష్ప్రయోజనము అయింది.
అవును కదా, ఇప్పుడు చదివిన వాక్యం అది కదా. యెషయా గ్రంథం 57:10 చూడండి. 57:10 ఆ దూర ప్రయాణములో నీ ప్రయాసపడినను అది అసాధ్యమని అనుకోలేదు. నీ ఇప్పుడు చెప్పొస్తున్నారు ఇది అసాధ్యము, నా ప్రయాణం అసాధ్యమని అనుకున్నారు కానీ అదనా అసాధ్యముగా రాకుండా మీకేం కావాలి? ఓ శక్తి పొందుకోండి. చదవడం తప్పుడు పూర్తిగా నీవు బలము తెచ్చుకుంటేవి నీవు సమస్య లేదు. ఆమె బలమే చేయాలి, అది పొందుకోండి. నీకు వేరే ఒక్క మనిషి ఇవ్వని బలం కాదు, దేవుడిచ్చిన బలం అది. స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేల్ ప్రజా ప్రయాణము మన ప్రయాణంతో కలిసి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. యెరెమయా గ్రంథము 2వ అధ్యాయములకి రండి. 2వ అధ్యాయం యెరెమయా గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయములకి రండి. 2వ అధ్యాయము 6 నుండి మెల్లమెల్లగా మీరు చదవాలి. ఐగుప్తు దేశముల నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యంలో అనగా ఎడారులు. ఒకటి, అది ప్రయాణం చేయని స్థలం భాగం వినండి. అది ఎలాగ ఉందండి? ఎడారి. గోతులు గల దేశం. 2, గోతులు కలిగిన దేశం. అనావృష్టియు అంటే అనావృష్టి, వర్షం లేని దేశం. గాఢాంధకారమును కలిగి గాఢాంధకారము దేశము. ఎవరు సంచరించలేని దేశం అది. నివాసమైన దేశం అది. ఆమె చెప్పాలి, మమ్మల్ని దేవుడు నడిపించారు. ఏంటి ఎలాగా నడిపించారు అనేది వినండి. ఆ మాట ఒకటి వినాలి. స్తోత్రము. అది ఐగుప్తు దేశము నుండి ఒకటి ఎడారి, భయంకరమైన వేడి కలిగిన ఎడారి. ఆ ఎడారిలు ఎల్లప్పుడు ఎక్కడ పడితే గోతులున్నారు గాని గోతులు పడకుండా నిన్ను నడిపించిన, ఆ త్రోవను నడిపించిన ఒక్క దేవుడు నీకున్న కనుక ఆ దేవునికి ఈ రోజు కృతజ్ఞతలు అర్పించాలి. ఎడారి. 2, గోతులు గల దేశం. 3, వర్షం లేని దేశము. స్తోత్రం. దేవుడు బిడ్డలారా, నీ జీవితములు చూసినప్పుడు వర్షం కనబడలేనట్టుగా ఉన్నారు కానీ ఈ రోజు ఒక విషయం నీ తెలుసుకో, నిన్ను ఎడారిని నడిపించిన నీ బలంతోని కాదు, నీ శక్తితోని కాదు, నీ ఆరోగ్యంతో కాదు, నిన్ను నడిపించిన ఒక్క దేవుడు. ఈ ఎడారిని నీ నశించబోగలేదు కారణమేమనగా నీలోని ఒక శక్తి దేవుడు ఇచ్చిన అంటే గోతులు కలిగిన దేశం. తర్వాత అంటే అనావృష్టి, వర్షం లేని స్థలం. హలో, గాఢాంధకారం అంటే భయంకరమైన కఠినమైన చీకటి. ఒకడు కనిపించలేని అటువంటి శోధన, సమస్యలు, ఎక్కడికి వెళ్ళాలని తెలియలేని పరిస్థితి. కానీ అటువంటి దూరం, అటువంటి స్థలములు నడిపించిన నేనే. 2023లో నీ జీవితం ఒక్కసారి వెనకకి చూడిని చెప్పు. గాఢాంధకారములో నీ ప్రయాణం చేసినప్పుడు ఎవరు నీకు తోడుగా నీడుగా లేని టైం అని నేనే నీకు తోడుగా నడిపించిన దేవుడు. స్తోత్రం కలిగిన హల్లెలూయా. గాఢాంధకారమైన స్థలం. తర్వాత ఎవరు కూడా లేదు, తోడుగా లేని టైం. అందరి దేశములు అందరు విడిచిపెట్టే దేశం. ఎవరిప్పుడు ఏంటి నాకు తోడుగా సంచారం లేని సమయం అండి. దేవునికి స్తోత్రం. మరి గట్టిగా దేవునికి స్తోత్రం. సంచారం లేని స్థలం. ఆమేన్. ఆ సంచారం లేని ఎవరు కూడా ఏం లేదు. ఇక్కడ నీ ఒంటరికి నీవు దేవుడు తప్ప ఎవరు లేదండి. దేవుడికి స్తోత్రం. పోయిన సంవత్సరం తిరిగి చూడు. ఒంటరి తరమని నీ నడిచిన రాత్రి ఉంది కదా, ఒంటరి తరమని ఏడిచిన దినం ఉంది కదా, ఒంటరి తరమని ఉన్న పరిస్థితి ఉంది కదా.
కఠినమైన చీకటి కలిగిన పరిస్థితిలో నిన్ను నడిపించిన అప్పులు కొట్టి గట్టిగా దేవుని ఆరాధించి మహిమపరిచిన దాత. స్తోత్రం స్తోత్రం. నెక్స్ట్ నివాసమైన చేయని దేశము. స్తోత్రం. ఆ ఎటారి ఎలాగుంది అండి? ఎవరు సంచారం లేదు, నివాసం లేదట. నా స్తోత్రం. నీ అనుకున్నారు ఎవరైనా వచ్చి మమ్మల్ని కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుందని, కానీ ఎవరు లేదు. రాలేదు. ఎవరు సహాయం సహాయం చేయలేదు. నివాసం లేని పరిస్థితి. ఆమె తర్వాత దేశముల మమ్మల్ని నడిపించిన ఆ. యెహోవా ఎక్కడున్నాడని ఆ. కన్నులు అడుగుటలేదు. స్తోత్రం కలిగిన గాక. అటువంటి పరిస్థితులు దేవుడు నిన్ను నడిపించాడు. స్తోత్రం. అప్పుడు ఎందుకు నీ కుంగిపోగలే, ఎందుకు నీ ఏం చేయలేదు, పట్టిపోగలే. కారణం ఏమనగడ్డదు, ఒక శక్తి నీకు దేవుడిచ్చాడు కాబట్టి. ఈ ఎడారిలో ప్రయాణం చేయడానికి, ఈ గోతుల స్థలములు ప్రయాణం చేయడానికి, ఎవరు లేని పరిస్థితులు ప్రయాణం చేయడానికి, ఆమె గౌరవార్థకారులు ప్రయాణం చేయడానికి ఒక శక్తి, యేసయ్య శక్తి అదే. ఓ రమణగడ శాస్త్ర స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది. ఆ శక్తి ఒకవేళ నాకు నీకు తోడుగా లేని అనుకో, ఎప్పుడో మనం ఏమవుతున్నారు, పడిపోతాను. దేవునికి స్తోత్రం. అందుకని ఈ శక్తి నిమిత్తము కొందరు ఏమైంది. సంఖ్యాకాండము 21 అధ్యాయము 4వ వాక్యము. సంఖ్యాకాండము 21 నంబర్స్ 21. వారు ఎదోము దేశమును చుట్టి పోవాలని ఊరు కొండల నుండి ఎర్ర సముద్రం మార్గమును సాగినప్పుడు మార్గ యశము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. వారు ప్రయాణం చేయను కాబట్టి జనుల ప్రాణం సొమ్మసిల్లు ఏమైంది? యశస్సుని బట్టి మార్గములు ఏమైంది? సమ్మర్సిల్లేరు. దేని బట్టి? వెళ్ళిన మార్గమును బట్టి. స్తోత్రం. పోయ ఈ 2023లో నీ వెళ్ళిన మార్గమును బట్టి నీ సమ్మర్సిల్లి కూర్చున్నారు. స్తోత్రం. అటువంటి వారికి ఒక మెసేజ్ ఉంది. ఆ సమస్యల బిడ్డలకి శక్తి ఉంది, పవర్ దేవుడిస్తుంది. ఈ సమస్యలని మారినట్టుగా ఒక శక్తి ఈ పగల ఈ రాత్రి నీ మీదకి వచ్చిన దేవునికి స్తోత్రం కలిగింది. ఆ శక్తి సమస్యలు దాటడానికి. ఆమె చాలా మంది ఏమీ అవ్వలేదు. ఈ త్రోవ ప్రయాణములు భయపడుతున్నారు. స్తోత్రం. అమ్మగారి చనిపోయిన టైంలో ఉండి ఆ ప్రయాణం వెళ్ళి అందరూ అనుకున్నారు నేను కుంగిపోతాను, ప్రయాణం ముందుకు కొనసాగుతున్నారు. కానీ నన్ను బలపరిచిన ఒక శక్తి పైనుండి వచ్చిన కాబట్టి, నా మీద శక్తి వచ్చిన కాబట్టి ఈ త్రోవ నాకు దేవునికి స్తోత్రం కలిగింది. చాలా మంది ఇప్పుడు కూడా ఏమవుతున్నారండి, సమస్యలు వచ్చిన్నారు. ఎందుకు? ప్రయాణం 5 సంవత్సరం 10 సంవత్సరం 20 సంవత్సరం ఆయన కొందరు చాలా మంది విశ్వాసులు ఇప్పుడు కూడా ఏమవుతున్నారు, సమస్యలు పోతున్నారు. ఎందుకు? పరిస్థితి మారలే. పరిస్థితి మారలేదు. గాఢ అంధకారము, లోయలున్న స్థలము, స్తోత్రం, ఎవరి తోడుగా లేని స్థలము, ఒంటరితనములు ఉన్న పరిస్థితి వచ్చినప్పుడు చాలా మంది ఈ త్రోవ నిమిత్తము సమస్యలు పడిపోతున్నారు. కానీ దేవుడి బిడ్డలు మాత్రం అవుతున్నారంటే శక్తి పొందిన దేవుడి బిడ్డలకి ఇది మించిన ఒక శక్తి ఉంది. దేని మించిన ఈ త్రోవ నీ ప్రయాణం చేయడానికి దాని మించిన ఒక శక్తి దేవుడు నీకు ఇచ్చారు.
శక్తి ఉంటే ప్రయాణం బాగా కొనసాగిస్తారు. సమస్య లేకుండా ఏం చేస్తున్నారు? నీ ప్రయాణం కొనసాగిస్తారు. ఈ శక్తి ఈ రోజు 2024 అడుగుబట్టినప్పుడు నీ పవర్ తో నడవడానికి ప్రయత్నించకూడదు. స్తోత్రం. నీ శక్తితో నీ ఏం చేయకూడదు, ప్రయాణం చేయడానికి ప్రయత్నించకూడండి. 1 మినిట్ అందరూ నిలబడండి దేవుడి సన్నిధిలో. స్తోత్రం. దేవుడి సన్నిధి ಎಲ್ಲರೂ ಎಡನೆಟ್ಟು పాట పాడుగా. హల్లెలూయా.